టీడీపీ ప్రభుత్వం పరిపాలన బాగుంది. పథకాలు వస్తున్నాయా? వేస్తున్నారు సార్, ఒకటి వేస్తున్నారు. పరిపాలన బాగుంది. మరి వచ్చే నెల నుంచి ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మీ ఆటో వాళ్ళకి ఇబ్బంది అని అంటారా? అదేం కాదు సార్, ఎవరికి ఉండే కిరాయిలు వాళ్ళకు ఉంటాయి. అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళ యొక్క వాగ్దానం ప్రకారం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా సార్. మరి కొంతమంది ఆటోలు కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది, మా జీవనాధారం ఆటో మీద అంటున్నారు కదా. అవును సార్, అది కొంచెం ఇబ్బందికరమైన విషయమే సార్. మరి పెట్టడం మంచి పద్ధతి అని అంటారా, లేకపోతే ఎట్లా అంటారు? అది మన రాష్ట్రానికి కరెక్ట్ కాదు సార్. బస్సు అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆదాయం తక్కువ కదా, పేదరికం ఎక్కువ. దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆటో వాళ్ళు. ప్రభుత్వానికి కూడా దెబ్బే సార్ దానివల్ల. ఎలా ఉంది రోడ్ల విషయానికి వస్తే ఎలా ఉందంటారు? రోడ్లు అనేది కొన్ని చోట్ల ఇంకా డెవలప్మెంట్ అనేది జరగలేదు సార్. మెయిన్ రూట్లు వేస్తున్నారు సార్. కొన్ని ఏరియాలకి ఇంకా రోడ్లు అనేది డెవలప్మెంట్ చేయట్లేదు. చేస్తున్నారు, నిదానంగా చేస్తున్నారు. మెయిన్ రూట్లకు మాత్రం డెవలప్మెంట్ వేస్తున్నారు. బాగా ఇంపార్టెంట్ రోడ్లు అనేవి అనిపిస్తుంది. మీకే అర్థమవుతుందిగా, ఇది అదే వర్షాకాలం. ఇంతవరకు ఉంటే మాత్రం నీళ్ళు మొత్తం పెరిగిపోయాయి. ఇప్పుడు చక్కగా డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది. ప్రతి ఒక్క పల్లెటూరుకి కూడా చిన్న చిన్న రోడ్లు పడిన సిమెంట్ రోడ్లు బాగుంది. మళ్ళీ అప్పట్లో అనుకో మీలాగా వస్తే మీ కెమెరా ఇదైపోయేది, మీ మైక్ కూడా పగిలిపోయేది. ఇప్పుడు అలాగా ప్రజలు కూడా ధైర్యంగా వచ్చి మీకు సమాధానం చెప్తున్నారు. మీరు అడిగిన దానికి కూడా సమాధానం చెప్తున్నారు. అది కూటమి ప్రభుత్వం సూపర్ 6+ డెవలప్మెంట్ అన్నారు, వైసీపీ ఏమో నవరత్నాలు అన్నారు. ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? నవరత్నాలు అనేది పంచిపెట్టుకుంటే వెళ్ళిపోతే డెవలప్మెంట్ అవ్వదు కదండి. ఇప్పుడు ఒక రోడ్డు వేసామంటే ఆ రోడ్డు చివరి దాకా ఆటో వెళ్ళొద్ది, లేదా అంబులెన్స్ వెళ్ళొద్ది, లేదంటే కారు వెళ్ళొద్ది. అది నీకు వెళ్తే ప్రజలు రవాణా అవుతే నీకు డెవలప్మెంట్ అవుద్ది. కానీ ఇలాగ నవరత్నాలు అనేసి పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏం అవ్వదు కదా. ఎలా ఉంది రోడ్ల విషయానికి సంబంధించి? ఏం రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. రోడ్లు మాత్రం బాగా వేశారు, డెవలప్మెంట్ బాగుంది. సంవత్సరం అయిపోయింది కదా కూటమి ప్రభుత్వం, ఎలా ఉంది 1 year పరిపాలన ఎలా అనిపించింది? తెలుగుదేశం మాకు బాగానే ఉంది. చెప్పు, బాగానే ఉంది. రోడ్లు పోసారు, పింఛన్లు పెంచాడు, గ్యాస్ బండ్ డబ్బులు వేసాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు, పిల్లలకి డబ్బులు వేసాడు. ఇంకేం కావాలి? పోలవరం కడుతున్నారు, రాజధాని కడుతున్నారుగా. అది తల్లికి వందనం రీసెంట్గా అమలు చేయడం జరిగింది కదా, ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, పడ్డాయా? నాకైతే చిన్నపిల్లలు లేరు కానీ పడినాయి. ఎలా అనిపిస్తుంది? గతంలోనేమో ఒకరికి, ఇప్పుడేమో ఇద్దరికి. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మంచిగా చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు. ఎంతమంది ఉంటే అంతమంది చెప్తా అన్నాడు, ఇచ్చాడు. కొంతమంది ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు కేవలం 15,000 అని చెప్పారు, 13,000 ఇచ్చారు కేవలం అని చెప్పేసి కూడా. అలాగే వర్తిస్తుందిగా. జగన్మోహన్ రెడ్డి కూడా 15 అన్నాడు, ఒకసారి 13 ఇచ్చాడు, ఒకసారి 14 ఇచ్చాడు. ఇవన్నీ రాజకీయాల్లో కామన్. అలాగా ప్రతిపక్షం ఉన్నదా ఏదో వాగాలి కాదు వాగుతారు. ప్రస్తుతానికి బెటర్గానే ఉంది. రోడ్లు కూడా చాలా వరకు కొన్ని ప్యాచ్ వర్క్లు అయ్యి మరమ్మతులు అవి చేశారు కదా, కొంచెం బెటర్గానే ఉంది. పర్వాలేదు. తల్లికి వందనం పథకం కూడా 90% అమలు చేశారు. పర్వాలే అనుకుంటున్నాను నేనైతే. రోడ్ల విషయానికి వస్తే ఎలా ఉందంటారు? 70% అన్నీ కవర్ చేశారు. మరమ్మతులే కానీ ప్యాచ్ వర్క్లే కానీ ఇబ్బంది లేకుండా కొంతవరకు బెటర్గా చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల వద్దకి చేరుతున్నాయా? చేరుతున్నాయి. కొంత మండల స్థాయిలో కొన్ని తనిఖీలు చేసుకోక కొన్ని విఫలమవుతున్నాయి. మండల స్థాయిలో తప్పు అనుకుంటున్నాను నేను. ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, అవి సర్వే జరిగినాయి. సబ్ డివిజన్స్ అవ్వకపోవడం వల్ల గవర్నమెంట్కి మన ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే అది ఎక్కువ భూమిలాగా చూపిస్తుంది. సబ్ డివిజన్ చేయట్లేదు. అవి ఎంఆర్ఓ విఆర్ఓ విఫలం. ఎంఆర్ఓ విఆర్ఓ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రజలకి. సంక్షేమ పథకాలు అందరికీ అందట్లా. అది నా అభిప్రాయం. ఓకే, రేపు వచ్చే నెల ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మరి ఇప్పుడు దీనివల్ల ఆటో వాళ్ళకే ప్రజలపైన భారం పడే అవకాశం ఉంటుంది అంటారా? ఆటో వాళ్ళకి ఏ మేరకు పడుతుంది అనేది, ఎన్ని బస్సులు వేస్తారో, ఎక్కడ వేస్తారో, సిటీలో తిప్పుతారో, అసలు ఆ బస్సుల సంఖ్య బట్టి ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ తిరిగే బస్సులే ఫ్రీ అంటారు, అంతేనా? అప్పుడు మరి మీకు ఇబ్బంది కదా, జనాలు లేడీస్ మొత్తం బస్సుకి వెళ్ళిపోతారు కదా.
బస్కి వెళ్ళేవాళ్ళు బస్కి వెళ్తానే ఉంటున్నారు. ఇప్పటికైనా బోర్డు బస్సులు తిరుగుతున్నాయి. బస్కి వెళ్ళేవాళ్ళు బస్కి వెళ్తారు, ఆటోకి వెళ్ళేవాళ్ళు ఆటోకి వెళ్తారు. దాని ప్రాబ్లం ఒక వారం రన్నింగ్లో పడినాక ఫ్రీ బస్సులు అప్పుడు అబ్జెక్షన్ అనేది ఆటో వాళ్ళు పెడతారో పెట్టరో అప్పుడు తెలుస్తుంది. దానివల్ల ఎంత మేరకు ఇబ్బంది కలుగుతుంది అనేది మనకి పూర్తిగా అప్పుడు అవగాహనలోకి వచ్చుద్ది. ఇప్పుడైతే ఎక్స్టిమేషన్ వేసి చెప్పలేము. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? బాగుందమ్మా, బాగున్నాయి. పింఛన్లు అవి బాగా ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి మాకు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మీ వద్దకు చేరుతున్నాయంటారా? మా వచ్చే వరకు మాకు వస్తున్నాయి, బయట వాళ్ళ సంగతి మనం తెలియదు. మేము పింఛన్ ఇవ్వడం కదా, కరెక్ట్గా ఫస్ట్ తారీఖు వచ్చేస్తున్నారు, లేదా ఒక రోజు ముందే ఇస్తున్నారు. అంతకుముందు వాళ్ళు ఎప్పుడుకో ఏడిపించేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఒక రోజు అటుకు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు ఒక రోజు ముందే పారేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఒకరోజు ముందే ఇవ్వటం? ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది కదా. ఇప్పుడు రేపు ఆదివారం వస్తే వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా, సంతోషం కదా ఎవరికైనా ఒక రోజు ముందు. అలాగే సీఎం గారు కూడా వేరే ఊర్లో వెళ్ళిపోయి కూడా ఆయన కూడా పింఛన్ అందించడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? ఇంకా సంతోషంగా ఉంది. మరి ఆయన తిరిగిస్తుందంటే సంతోషం కదా, తిరిగిస్తున్నాడు కదా ఆయన, అసలు ఇంకా సంతోషంగా ఉంది వాళ్ళు. గతంలో ఉందంటారా ఇలాగే ఏమన్నా? గత ఎట్టెందుకు ఉంది అప్పుడు ఎట్లేదుగా. ఆయన సీఎం గారు ఎక్కడ తిరిగాడు, ఆయన పరదలు గట్ట తిరిగాడు. ఈయన బాగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. బాగుంది, ఒకటి వస్తుంది కదా. గతానికంటే పర్లేదంటారా? అంటే పర్లేదంటే పథకాల పరంగా అయితే గతంలో బాగుంది, ఇప్పుడైతే నిదానంగా అవుతుంది. మరి ఇప్పుడు వచ్చే నెల ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మీకు ఇబ్బంది అని అంటారు ఆటో? మరి ఇబ్బంది అన్న, అదొకటే ఇబ్బంది అవుతుంది బాగా. బస్సు అంటే మరి ఆటోకి ఇప్పటికీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఫ్రీ బస్ అనేప్పటికీ ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గతంలో ఎలా ఉంది? ఆటోలకు సంబంధించి కూడా అమౌంట్ వచ్చాయి అంటున్నారు, నిజమేనా? గతంలో పర్లేదు, మనం ఇప్పుడు ఇంటికాడ ఇస్తా అంటాడికి ఇస్తే పర్లేదు, బాగుంటుంది. అది ఫ్రీ బస్ అనేప్పటికీ మరి మా ఆటోల కాడ ఏదో ఒకటి చేస్తే బాగానే ఉంది కదా పథకాలు. పనితీరు ఎంత బాగానే ఉంది. గతానికంటే పర్లేదంటారా? పర్వాలా. రీసెంట్గా పిల్లలకి తల్లికి వందనం పథకం రిలీజ్ చేశారు కదా, అమౌంట్ పడ్డాయా మీకు? పడినాయండి. ఎంతమందికి పడ్డాయి మీకు? మా పిల్లల ఉద్యోగాలు జాబ్. ఓకే, గతంలోనేమో అమ్మఒడికి సంబంధించి ఒకరికే పడేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి పడుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, పడుతున్నాయి కదా. మరి ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటున్నారు, మీ ఆటో వాళ్ళకి ఇబ్బంది అని అంటారా? మరి ఇబ్బందిగా, మరి ఉచిత బస్సు అంటే ఇబ్బందిగా, మరి ఉండదు కదా. సగం లేడీ ఎక్కువ ఎక్కేదే లేడీస్, మరి లేకపోతే మరి ఇబ్బంది ఉంటుంది కదా. లేడీస్ ఏమంటున్నారంటే మాకు ఉచిత బస్సు ప్రయాణంలో ఎక్కడికంటే అక్కడికే ఫ్రీగా తిరిగి రావచ్చు అని చెప్పేసి అంటున్నమాట. వాళ్ళు అంటారు వాళ్ళ సేఫ్టీ వాళ్ళది, మన బాధ్యత మనది. గతంలో ఎలా ఉండేది ఆటో వాళ్ళకి సంబంధించి? బాగానే ఉండేది. ఎలా ఉందంటారు? మంచిగానే ఉంది, బాగుందండి, బాగా చేస్తున్నారు. పథకాల విషయంలో కానీ. నిదానంగా ఒకేసారి జరగదు కదండి, ఏదైనా నిదానంగా చేసుకుంటే బాగానే వస్తుంది. పర్లేదు. రీసెంట్గా పిల్లలకు సంబంధించి కూడా తల్లికి వందన పథకం రిలీజ్ చేశారు కదా, అమౌంట్ పడ్డాయా మీకు? పడ్డాయి, ఎంత పడ్డాయి? 13,000 పడింది. గతంలోనేమో ఒకరికే పడేది, ఇప్పుడు ఎంతమంది ఉంటే ఇప్పుడు ఇద్దరు మాకు పిల్ల ఇంటర్కి మొన్న సెకండ్ ఇయర్తో కూడా ఇంటర్ పాపకు కూడా పడింది. ఇంత బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది కదా, సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది మీకు? పరిపాలన బాగానే ఉంది, కానీ ఈ మధ్యకాలంలో అది కొన్ని 4-5 నెలలు సరిగా లేదు. ఈ అమ్మఒడి ఈ ఆగస్టు 15కి ఆ మహిళలకి బస్సులు ఇస్తాం వల్ల కొంచెం మెరుగనిపించింది. కొన్ని పథకాలు వాళ్ళు డెవలప్ చేస్తే ఆ ప్రభుత్వం కూడా బాగానే ఉంటుంది. అంతేగాని పథకాలు చేయకుండా మాటలు చెప్తే అవ్వదు. ఇక్కడ ప్రజలకి ఏదో మంచి చేస్తేనే ఈ రోజున ఏ ప్రభుత్వం అయినా నిలబడేది. ప్రజలకు మంచి చేస్తే ప్రభుత్వం నిలబడేది. ప్రభుత్వానికి సరైన అవకాశం ప్రజల్ని బాగా డెవలప్ చేసి రైతులకు కానీ, ఈ మా గుడివాడలో డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య ఎక్కువగా ఉన్నాయి. అది కూడా అంతకుముందు మానుకొండ విజయవాడ రోడ్లో అది రోడ్డు బాగుండేది కాదు. ఏదో చంద్రబాబు రాగానే కొంచెం ప్యాచ్ వర్క్ చేశారు. అలాంటి చోట్లకి వెళ్ళి రోడ్లు డెవలప్ చేసి పంచాయతీలో వాళ్ళకు కూడా మంచితనంగా చేస్తే గవర్నమెంట్ అభివృద్ధి అవుద్ది. అంతేగాని ఏం చేయకపోతే ఏ ప్రభుత్వం నిలబడదు. ఓకే, నమస్తే అండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పనితీరు? 1 ఇయర్ అయిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా ఉందంటారు? అదేనండి, పథకాలు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కదా,
ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయంటారా? చేరుతున్నాయండి. వాళ్ళు చెప్పినట్టుగానే ఇంట్లో ఇద్దరుంటే కనుక ఇద్దరికి కూడా తల్లికి దీవెన వేస్తా అన్నారు. అవి వాటి పరంగా ఇస్తున్నారు కదా. లాస్ట్ టైము జగన్ గవర్నమెంట్లో అప్పుడు అమ్మఒడికి సంబంధించి ఒకరికే పడేది. ఇప్పుడు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి పడుతుంది. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ప్రజలు కూడా సంతోషంగానే ఉన్నారు ఆ విషయంలో. ఉంది ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందయ్యా. పథకాల విషయంలో బాగానే ఉందా? పథకాలు ఏం లేవు బాబు, పథకాలు వస్తాయంట. రీసెంట్గా పిల్లలకు సంబంధించి తల్లికి అనే పథకం రిలీజ్ చేయడం జరిగింది కదా. పడింది కదా. పడ్డాయా మీ మనవాళ్ళకి? పడినాయి. ఎంత పడ్డాయి? ఎంతమందికి పడ్డాయి? ఏమో 12-13 ఏళ్ళు పడినాయి అన్నారు. మాకు తెలియదు. కొంతమంది ఇంకా పడలేదు అంటున్నారు. పడినోళ్ళు పడినాయి అంటున్నారు. అది గత ప్రభుత్వానికంటే మెరుగేనంటారా? మెరుగే. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? గతం మీద ఇప్పుడు బాగానే ఉంది. సరే, ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనితీరు? బ్రహ్మాండంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక అంతా బాగానే ఉంది. ఎవరికి ఏం ఇబ్బందులు లేవు, హ్యాపీగా ఉంది. ఎవరి పనాలు చేసుకోగలుగుతున్నారు. గుండాయుధం లేదు, రౌడీయుధం లేదు. పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపడాలు ఏమి లేవు. అంతా హ్యాపీగా ఉంది, బాగుంది, సంతోషం. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయి. వచ్చేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. అదేంటంటే ఇప్పుడు కొత్తగా నడుస్తుంది కనుక కొంచెం మనం కూడా చదువుకోవాలి. అన్నిటికీ ఆశపడకూడదు. మనం కూడా ప్రభుత్వాన్ని మీద ఆధారపడి ఉండకూడదు. మనం కష్టపడి మనం కూడా బతుకుతూ ఉండాలి. ప్రభుత్వం ఏదైనా చేయవతనైతే దాన్ని మనం అందుకోవాలి తప్ప అచ్చంగా మన ప్రభుత్వం మీద ఆధారపడి బతకడం అంటే ఎవరి వల్ల కాదు, సాధ్యం కాదు. మరి కొంతమంది ఇంకా పథకాలు రావట్లేదు అంటున్నారు. అది తప్పు, అదే తప్పు. ఎప్పుడు సమర్పోతానానికి అలవాటు పడకూడదు. మనం కష్టపడి ఇదివరకు ప్రభుత్వాలు వచ్చినాయి, ఇదివరకు ప్రజలు ఉన్నారు, ఇదివరకు పథకాలు వచ్చినాయా? ఇదివరకు మనుషులు బతకలేదా? బతికారా? మరి ఇప్పుడు ఎందుకు అలవాటు చేయకూడదు? అలవాటు చేస్తే ఇది ఇలాగా ఉంటుంది. ఉంది ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటే? బాగానే ఉందయ్యా. అనుకున్నవన్నీ ఇస్తున్నాడు. కుడి ఎడంగా ఎవరికైనా వెంటనే ఒకదానమ్మటోటి చేయాలంటే కష్టమే. రాజ్యాన్ని వెళ్తామంటే కుటుంబాన్ని మనం ఇంట్లో ఎన్ని అవతకలు వస్తాయో అవన్నీ చూసుకునే కదా కుటుంబాన్ని జరుపుకునేది. మరి రాష్ట్రం కూడా కుటుంబం లాంటిదే. వాళ్ళు అనుకున్నవన్నీ ఇస్తారు, కానీ ప్రస్తుతానికి కొన్ని ఇస్తున్నారు. అన్నీ ఒకసారి ఎవరూ ఇవ్వలేరు. ప్రభుత్వం బాగానే ఉంది, పర్వాలేదు. మంచి సీనియర్ నాయకుడు కదా ఆయన ఇవాళ కొత్తగా వచ్చిన నాయకుడేం కాదు, నెంబర్ 1 నాయకుడు. అన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఎలా అందించాలో అన్నీ అందిస్తున్నాడు. నెంబర్ 1గా ఉంది, చాలా బాగుంది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయా? పింఛన్ వస్తుందా ఇంటికి టైంకి? పింఛన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది పింఛన్? ఉదయం ఎన్నింటికి వస్తుంది? 5-6:30 ప్రాంతంలో చీకటితో. ఎలా ఉంది పెన్షన్ ఇచ్చే పనితీరు? ఎలా అనిపిస్తుంది? పెన్షన్ ఏదన్నా సెలవు రోజు ముందుగానే ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? జాగ్రత్తగా వాడుకోమంటున్నారు. ఒకరి మీద ఆధారపడకుండా వాడుకో అని చెబుతున్నారు. ఎలా ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఈయన ఇంకొక రూపాయి పెంచాడు, ఇబ్బందులు లేకుండా పోతున్నాయి. పథకాలన్నీ బాగానే వస్తున్నాయి. ప్రజల వద్దకు చేరుతున్నాయి అంటారా పథకాలు? అన్నీ వస్తున్నాయి. ఎలా ఉంది? గతం కంటే పర్లేదు అంటారా కూటమి ప్రభుత్వం? ప్రభుత్వానికి బాగా చేస్తున్నాడు. ఎలా ఉంది అభివృద్ధికి సంబంధించి ఎలా ఉందంటారు? అభివృద్ధి అంటే ఇప్పుడే వచ్చాడు, సంవత్సరానికి అయింది, చేస్తాడేమో తర్వాత.